హైదరాబాద్ మొన్నటి వరకు ఒకే మెగా సిటీ, ఇప్పుడు 3 భాగాలు. అవును, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం 3 కార్పొరేషన్స్గా విభజించింది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయమా, లేక దీని వెనుక పెద్ద వ్యూహం ఉందా? ఇకపై నగర పరిపాలన ఇలా ఉంటుంది: హైదరాబాద్ కార్పొరేషన్, సైదరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్. హైదరాబాద్ కమిషనర్గా ఆర్వి కిరణ్ కొనసాగుతున్నారు. సైదరాబాద్ కమిషనర్ పి శ్రీజన, మల్కాజ్గిరి కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం చెబుతున్నది సింపుల్: పెద్ద నగరాన్ని చిన్న భాగాలుగా చేస్తే పనులు వేగంగా పూర్తవుతాయి, సేవలు త్వరగా అందుతాయి. కానీ 17 ఏళ్ల తర్వాత మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం అవడం రాజకీయ కోణం కూడా ఉందనే చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న: ఈ విభజనతో ప్రజలకు నిజంగా లాభమా, లేక ఇది మరో వ్యూహాత్మక అడుగా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లియర్ మరియు స్ట్రైట్ సమాచారం కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణలతో త్వరలో కలుద్దాం.